గీతం అయ్యింది. ఏడు కొండలవాడి దాసుడన్నమయ్య కీర్తనారాయంగా గ్రంథమై ఒదిగింది. దైవాలకే తాను సేవలందించి పవిత్రమైన తాళపత్రమై నిలిచింది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఇప్పుడు తాడి చెట్టు నాటినవా? నాటవు, నువ్వు నాటాలే. గౌన్లో ఎవ్వరు కూడా తాడి చెట్టు నాటరు, కానీ అదే మిరపతోట నాటుతారు, పత్తి నాటుతారు, వరి నాటుతారు, ఇది ఏదైనా ఇతరత్ర పంటలు నాటుతారు, కానీ తాడి చెట్టు నాటరు. ఒక్కసారి నాటితే సృష్టి ఉన్నంత, దాని ప్రాణం ఉన్నంత కాలం మనకు ప్రాణం వస్తుంది, సంపదిస్తుంది. కానీ టెంపరీగా ఇచ్చే సంపదను మాత్రం నాటుతాం మనం. దాని మీద ఉన్న మమకారం కంటే తాడి చెట్టు మీద ఎక్కువ ఉండాలి. అయినా తనకు తానే వేల జన్మలిచ్చుకుంట తరతరాల వారసత్వమై ఉంటుంది. కులవృత్తి చెట్టుగా పిలువబడుతూ ఉన్న అన్ని కులాలకు సాయమైతుంటది. తను బతకటం కొరకు తోటి వాటిని చంపే మర్రి మానుకు పుర్రెలో పురుడు వస్తుంది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ. తాడి చెట్టు తాతల కాలంలో కట్టింది ఇంజనీరు ఇటుక లేనట్టి వంతెన. ప్లాస్టిక్ పైపులు లేని కాలంలోనే ఊట బావికి మూట దోణెలందించింది. అడగనివ్వదు ప్రకృతి ఇచ్చిన ఉచిత బ్యాంక్ ఇది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. స్టీలు ప్లాస్టికు రాగి పాత్రలు నేడు కుమ్మరోళ్ళ వృత్తిపై వాత పెట్టిన. మైల మనుషులు అంటూ మాదిగల మూతికి ముంతగట్టి దొరలు అవమానపరచిన. ఆ మట్టి ముంతలనెత్తి సుట్టుగట్టుకొని దొరగారి కడుపులో కళ్ళు వస్తుంటది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఊరి మీద ఏడ జాగ దొరకనట్టు చెట్టు మీదే ఉడత కాపురం పెడుతుంది. వడ్రంగి పిట్టేమో ఇల్లు కట్టుకోను ముక్కునే ఉలి చేసి తొలిగొట్టుతుంటది. తాటి కమ్మకు దండ పండ్లు కాసినట్టు రామశిలకల గుంపు ముచ్చటిస్తుంటది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ. ఏ కులం వాడైన ఊరిలో కనుమూస్తే పచ్చి కమ్మల పరుపు పాడకందిస్తుంది. చుట్టాలు బంధువులు అందరితో పాటుగా మనిషిలాగే తాను కాడిదాకొస్తుంది. వాన వరదకు మట్టి జారిపోకుండా సమాధిపై గొడుగై కాపాడుతుంటది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఇంకోటి ఉంది, చెప్తావు నీకు. పొరుక ఒదిగి